నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియాపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా కుటుంబాన్ని కావాలనే బీజేపీ వేధిస్తోందని, అందుకే మా ఈ నిరసన బాట అని మండిపడ్డారు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. ఇది మోడీ గారికి చెంపపెట్టు లాంటిది కాబట్టి మోడీ దేశ ప్రజలకి, గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. 2014 నుంచి వయసు అని కూడా చూడకుండా శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని నానా ఇబ్బందులు ఈడీని తన జేబు సంస్థగా వాడుకుంటూ ఇలా ఈడీ పెట్టిన కేసులు పరిశీలిస్తే 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద పెట్టినటువంటి సందర్భం ఇప్పుడు స్పష్టమైంది. ఈడీ కానీ సిబిఐ కానీ బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. కాబట్టి రాష్ట్ర దేశ ప్రజలకు కనువిప్పు కలగాలని ఇలా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంది. బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వారి ద్వారా వారి ఆఫీస్ ముందు కూర్చొని మేము దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు శాంతియుతంగా మోడీ చేస్తున్నటువంటి ఫాసిస్ట్ విధాలను ఎండగట్టదలుచుకున్నాం. కానీ మమ్మల్ని పోనివ్వట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇలా గాంధీ మహాత్ముడి పేరు మన్రేగాను తీసేయడం అంటే గాంధీ మహాత్ముని మరిపించే ప్రయత్నం దేశ ప్రజలకి కనువిప్పు కలాల్సిన అవసరం ఉన్నది. నెహ్రూ లెగసీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీ మహాత్ముని మర్చిపోవాలని చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, దేశ ప్రజలు తిరగబడిన రోజున మీ గతేమోతో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, గాంధీ నెహ్రూ లెగసీని ప్రజలు మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఈ దేశ ప్రజలు తిరగబడతారు. గాంధీ కుటుంబం పెట్టినటువంటి కేసులు, రాజకీయ ఉద్దేశం పెట్టినటువంటి కేసులు కోర్టే చెప్పింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, గాంధీ కుటుంబానికి మోడీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం స్క్రీన్ మీద 2 విజువల్స్ చూస్తున్నాం. ఒకటి కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర, 2 బీజేపీ ఆఫీస్ నాంపల్లి దగ్గర. సో ఇక్కడ గాంధీ భవన్లో ఇవాళ బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తామని ఉదయం నుంచి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. సో అక్కడ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వారందరూ అటు బీజేపీ నాంపల్లి ఆఫీస్కి వెళ్ళి ముట్టడిస్తామనే క్రమంలో పోలీసులు ముందుగానే అక్కడ భారీగా మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా గాంధీ భవన్లోనే కాంగ్రెస్ కార్యకర్తల్ని అండ్ నేతల్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే మహేష్ గౌడ్ ఇప్పటిదాకా మాట్లాడడం మనం చూసాం. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, కావాలనే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందంటూ దానికి సంబంధించే ఈ నిరసన బాట అంటూ మహేష్ గౌడ్ చెప్పారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, ఇది బీజేపీ ఆఫీస్ దగ్గర, నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర వాళ్ళందరూ కర్రలు చేతిపుచ్చుకొని ఉన్న వాళ్ళందరూ బీజేపీ నేతలు. ఎలా మా పార్టీ ఆఫీస్ని మీరు ముట్టడిస్తారు, దీనికి సంబంధించి మీకేమైనా వ్యతిరేకత ఉంటే, నిరసన ఉంటే మీ ఆఫీసులో కూర్చొని మీరు నిరసన వ్యక్తం చేసుకోవచ్చు, కానీ బీజేపీ ఆఫీస్ దగ్గరికి ఎలా వస్తారు, ఎలా దీన్ని ముట్టడిస్తారు, రండి చూసుకుందామంటే అక్కడ కర్రలు చేతపుచ్చుకొని సో అక్కడ వాళ్ళు బీజేపీ ఆఫీసుల నుంచి కార్యకర్తలు అలా బయటకు రావడం చూస్తున్నాం. అయితే ఇక ఎట్లాంటి టెన్షన్ వాతావరణం అక్కడ ఉంది. సో ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఎక్కువగా ఉన్నందున పోలీసులు భారీగా మోహరించి బీజేపీ నేతల్ని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవడం, కంట్రోల్ చేయడం మనం చూస్తున్నాం. అది బీజేపీ ఆఫీస్ నుంచి. ఆ క్రమంలో అక్కడికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వచ్చారు. తన అనుచరులతో కలిసి క్రమంలో కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చెలరేగకుండా వెంటనే నవీన్ యాదవ్ అక్కడి నుంచి తరలించారు పోలీసులు. కానీ కర్రలతో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న హల్చల్ని మనం చూస్తున్నాం.